చేస్తారు. నేనే 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు శంకుస్థాపనలు చేశాను, నేనే ఇచ్చాను, ఏపీ అభివృద్ధిలో శరవేగంగా వెళ్తుందని. పోనీ దానికి అంగీకరిస్తారా? పోనీ ఎక్కడెక్కడ పార్టీలు అంటే అలా స్వయంగా ప్రధాని గారు చెప్పారు కదా, అనౌన్స్ చేస్తారు కదా ఈవేళ స్టేజ్ మీద నుంచి. సార్ ఎస్ అండి, నేను ఎందుకు అంగీకరించట్లేదండి? ప్రధాని గారు చేసి మేమేం కాదంటున్నామా? కాకపోతే ఎన్టీపీసీ ఎప్పుడు వచ్చిందో ఒకసారి చూసుకుంటే బాగుండేది. వీళ్ళ కృషి అని చెప్పుకుంటారు సార్. వాటి గురించి అడగండి, ఒక మాట చెప్పాలి సార్. ఒక మాట సో ఇదేంటంటే పాపం సార్ చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక వీడియో సార్. చంద్రబాబు నాయుడు గారు కాదు, మనకి అంత సమయం పడుతుంది. సబ్జెక్ట్ మొత్తం నేను ఆపడానికి మీకే ఎక్కువ సమయం ఇచ్చాను. కాదు, ఒక్క నిమిషం, మీకే ఎక్కువ సమయం ఇచ్చాను. ఒక్కొక్కసారి మాట్లాడారు, మీరే చూడండి, మొత్తం కంప్లీట్ గా డిబేట్ మీరే చూడండి. మీరే ఎక్కువ సమయం తీస్తున్నారు. కృష్ణ మీద ఒక్కసారి మాట్లాడండి. చెప్పండి, మీరు చెప్పండి. వీడియో మీరు చెప్పండి, పర్లేదు. మళ్ళీ అది అంతే, మన టైం ప్రాసెస్ కదా, ఎక్కడ వినిపించట్లేదు కదండి. చెప్తూ టైం ప్రాసెస్ మీరే చెప్పండి. ఏమన్నా 2019 జనవరి 6వ తారీఖున ఫిబ్రవరిలో ఈ భోగాపురం చేశాడు సార్. జనవరి 6వ తారీఖున కుప్పం ఎయిర్పోర్ట్ ని శంకుస్థాపన చేసి, ఈ కుప్పం ఎయిర్పోర్ట్ ని దేశానికి కాదు ప్రపంచానికి అనుసంధానం చేస్తా, తలమానికం చేస్తా అన్నారు. తట్టమట్టెత్తారా కుప్పంలో? ఇప్పుడు అదే చెప్పేది. ఇప్పుడు అలా కాదు శేఖర్ గారు, మీకు మళ్ళీ మాట్లాడితే అడ్డొచ్చామనుకుంటారు, కానీ నేను అనేది అసలు వాళ్ళు వీళ్ళు ఏంటంటే అప్పటికి అర్థం కాదు. చేసింది ఎవరు చేస్తున్నారండి? ఇప్పుడు భోగాపురం స్టార్ట్ అయితే భోగాపురంలో ఓన్లీ కూటమి నాయకులే పయనించాలని ఉంటుందా? ఇప్పుడు ఎక్కడో ఇంకోటి, ఇప్పుడు శంషాబాద్ రాజశేఖర్ గారు స్టార్ట్ చేస్తారు, కేవలం వాళ్ళే పయనిస్తారా? అలా కదండి. ఇది ఎవరి కోసం చేస్తున్నారు? రాష్ట్రం కోసం, ప్రజల కోసం కదా. అందరూ అడుగుతున్నాను, నేను మిమ్మల్నే కాదు, అందరూ అడుగుతున్నాను. నేను అదే అడుగుతున్నాను కదండి. నేను వాళ్ళు అదే అడుగుతున్నాను. చెప్పింది అదే కదా. ఆ వేళ చంద్రబాబు గారు ప్రతిపాదించారు కదా, రాజశేఖర్ గారు ఆపలేదు కదా, కంటిన్యూ చేస్తారు కదా. రాజశేఖర్ గారు స్టార్ట్ చేస్తారు కదా, సోనియా గాంధీ గారు వచ్చి శంషాబాద్. ఇప్పుడు సరే, ఒక్క నిమిషం, మీకేనండి, మీకే చెప్తున్నాను నేను. లేదు అలాగంటలేదు. మీరే భూసేకరణ చేస్తారంటారు, భూసేకరణ చేస్తే మీరు స్టార్ట్ చేస్తారు. లేదు, తప్పండి, కరెక్ట్ గా శేఖర్ గారు, కరెక్ట్ కాదు. నేను అలాగంటలేదు శేఖర్ గారు. ఎవరు స్టార్ట్ చేసినా, ఎవరు ప్రారంభిస్తే అందులో ఏంటి క్రెడిట్ కూడా వెతుకు అంటున్నా. ప్రజలు గమనిస్తారు కదా. సరే, నిజంగా జగన్ గారు ఎవరు కృషి చేస్తారు, ఈవేళ వీళ్ళు అధికారులకు వీళ్ళు స్టార్ట్ చేస్తారు, రేపు పొద్దున వీళ్ళు ఇప్పుడు కొన్ని ప్రారంభిస్తున్నారు, రేపు మీరు అధికారులు వస్తే మీరు ప్రారంభించండి. అప్పుడు ఎవరికి వెళ్తుంది అంటే, మేమే చేస్తాం కాబట్టి క్రెడిట్ అంటే కుదురుతుందా? అసలు క్రెడిట్ కూడా వెతుకండి. ఇక్కడ పార్టీలు కూడా ఎందుకు, రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళడం చూసుకోవాలా, రాజకీయాలు ఎన్నికలప్పుడు ఉండాలా, మొత్తం ప్రతిరోజు అదే ఉండాలా. అదొకటి మొత్తం ఒక్కసారి దాన్ని క్లారిఫై చేస్తే సరిపోతుంది. ఎస్, ఫైనల్ కృష్ణ గారు కంక్లూడ్ చేయండి. కృష్ణ గారి వాయిస్ కూడా తీసుకోవాలి ఫైనల్ కంక్లూడ్. ఎస్, ఒక్క నిమిషంలో కొంచెం షార్ట్ గా చెప్పండి సార్. కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ రోజు కూటమి ప్రభుత్వం కావచ్చు, కంప్లీట్ చేసినటువంటి విధానాన్ని ఆయన వివరించి చెప్పారు. తప్పుంటే తప్పని ఆయన కూడా చెప్తారు సార్. కానీ దాన్ని ముగ్గురు మీద పడి మాట్లాడడం, శేఖర్ రెడ్డి గారు కొన్ని వర్డ్స్ వదిలేయడం కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి గారు వచ్చి ఇవాళ అక్కడ మనకి ఇంటర్నేషనల్ అల్లూరి సీతారామరాజు గారి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ జరిగింది అంటే కనుక సార్, అది దేశానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, చాలా గొప్ప విషయం. అది నిజంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తులు ఎవరు కూడా దాన్ని ప్రశంసిస్తారు తప్ప దాన్ని రాజకీయంగా కించపరిచేటువంటి విధానం ఉండదు. శేఖర్ రెడ్డి గారి మాటల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా తప్పులు చూపించాలంటే 1,00,000 మేము చెప్పగలం. అలాగే జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతానన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవడం మీద నిర్మాణం పూర్తి చేయడం మీద ఎందుకు పెట్టలేకపోయారు? ప్రభుత్వాలు అనేటువంటిది కంటిన్యూస్ ప్రాసెస్ అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటిది ఏంటి అని అంటే, ఏది కూడా అప్పుడు కూటమి ప్రభుత్వము మొదలు పెట్టినటువంటి వాటిని కొనసాగించేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయలేదు. దానివల్ల అనవసరంగా జగన్మోహన్ రెడ్డి చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున అన్ని అయిపోయిన తర్వాత, ప్రజలు తిరస్కరించిన తర్వాత అన్ని నేనే చేశానంటే, నువ్వు అన్ని చేస్తే నువ్వు 175కు 175 కావాలన్న జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఎందుకు ఇస్తారు? తిరస్కరిస్తారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల సమస్యల మీద ఎవరు చేశారనేది కాదు, రాష్ట్రానికి ఏం చేస్తారనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సప్తగిరి ప్రసాద్ గారు, కృష్ణవేణి గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. నమస్తే. నమస్తే సార్. సతీష్ గారు, మీకు అలాగే ప్యానెల్